హలో అండి. నమస్కారం. థైరాయిడ్ గురించి చాలా వరకు మనం వినే ఉంటాము. థైరాయిడ్‌కి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటి అంటే థైరాయిడ్‌కి సంబంధించింది ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఇంకో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. థైరాయిడ్ అంటే ఏమిటి? థైరాయిడ్ గురించి చాలా రకాలుగా విన్నాము. చాలా రకాలుగా తెలుసుకొని ఉంటాము. అసలు థైరాయిడ్ అంటే ఏంటి? మెయిన్ ఇది తెలుసుకోవాలి కదా! సో, థైరాయిడ్ అంటే మనకు ఏదో జబ్బు, వ్యాధి అనుకుంటాము. థైరాయిడ్ అంటే ఇక్కడ గొంతు దగ్గర సీతాకోకచిలుక ఆకారంలో ఇక్కడ లోపల ఉంటది. ఈ ఆకారాన్ని, ఈ గ్రంథిని థైరాయిడ్ అంటారనమాట. అది థైరాయిడ్ అనేది దాని వ్యాధి పేరో, జబ్బు పేరో కాదండి. ఇక్కడ ఉండే గ్రంథినే థైరాయిడ్ అంటారు. సో, ఇక్కడ థైరాయిడ్ నుంచి ఇక్కడ ఈ గ్రంథి నుంచి మనకు హార్మోన్‌లు ఉత్పత్తి అవుతాయన్నమాట. గుండెకు, మెదడుకు, కండరాలకు అవసరమైన హార్మోన్‌లను ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి. సో, అవన్నీ గుండె, మెదడు, కండరాలు ఇవన్నీ పనిచేయడానికి హార్మోన్‌లు ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయన్నమాట. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్‌లు ఆ మూడిటికి కలగాలన్నమాట. ఆ కలగకపోవడమే థైరాయిడ్ సమస్యగా మనం తెలుసుకోవాలి. ఇదొకటైతే శరీరంలో ఉష్ణోగ్రత అలాగే గుండె కొట్టుకునే వేగం కోసం వాటిని నియంత్రించబడటానికి మనకు ఇక్కడ ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి టీ3, టీ4 అనే హార్మోన్‌లు ఉత్పత్తి అవుతాయి. ఈ గ్రంథి నుంచి జీవక్రియల కోసం అవసరమైన హార్మోన్‌లను ఉత్పత్తి చెయ్యకపోతే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. మన జీవక్రియలకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉత్పత్తి చేస్తే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఇక్కడ ఈ గ్రంథి దగ్గర ఈ థైరాయిడ్ అనేది లోపం మాత్రమే. ఈ సమస్య మనకు ఇక్కడ వచ్చే హార్మోన్‌లు ఎక్కువ, తక్కువ అనేటివి ఉంటాయి. మనకు సమానంగా కండరాలు, మెదడు, గుండె పనిచేయటానికి ఈ హార్మోన్‌లనేది సమానంగా రావాలి. ఎక్కువ, తక్కువ వాటినే హైపోథైరాయిడిజం అలాగే హైపర్ థైరాయిడిజం అంటారు. అంతేనండి. ఈ యొక్క చాలా మందికి అవసరమైతుందని అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.